కాదే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తుంటా అంటే ఇన్ని పెట్టినారు ఇప్పటికీ 4-5 సార్లు మీ అమ్మోళ్ళు వచ్చి 4-5 సార్లు ఇదంతా పెట్టి మీ ఆ తమ్ముల్ని అందరినీ పెంచినారు. ఇంత గలీజ్ చేస్తే ఎట్లా క్లీన్ చేసుకోవాలి చెప్పు? మీరే చెప్పండి. భయపడద్దండి. నేనేం చేయనని మీకు కూడా తెలుసు. కానీ ఇట్లా చేయడం ఏమన్నా న్యాయమా మీకు? మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, నెక్స్ట్ మళ్ళీ మీ అమ్మ మీ నాయనకి ఇదే పని అయిపోయింది. మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ 2-3 మీ తమ్ముళ్ళని గుర్తిస్తారు. ఇదే అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఎట్లా మీరు ఇట్లా గలీజ్ చేస్తే? చూడు ఎట్లా గలీజ్ చేసినారు. కనీసం బయటన్నా పని చేసుకొని వచ్చి ఇట్లా బాత్రూమ్ అంతా ఉంటే ఎవరు వద్దంటారు మీకు చెప్పు? చూసేదానికి ఎంత అమాయకంగా ఉన్నాడు చూడు. మళ్ళా ఎంత అమాయకంగా ఉన్నారు. ఇంకా రెక్కలు రాలా మీకే, అందుకు భయపడతాను. రెక్కలు వస్తే ఇటు ఉండేవాళ్ళే కాదు మీరు కదా. చూడు చూడు మీ అన్ననో మీ అమ్మనో వాడికి కొంచెం రెక్కలు బాగా వచ్చినాయి. నుంచి చూస్తాడు. మీ అమ్మోళ్ళు లేరు మీ అమ్మోళ్ళు ఆడుకుపోయినారు. మీ అన్న చూడు ఏం చూస్తాను చూడ. ఏమో చేసేస్తానే. కొంచెమన్నా డీసెన్సీ మెయింటైన్ చేయండి. అంటే ప్యాంపర్లు ఏమన్నా ఉంటే తీసుకొస్తా రెడీ చేసుకొని. మరి ఇంతనా గలీజ్ చేసేది? చూడు ఇంత గలీజ్ చేస్తే మళ్ళీ ఇది సాలదని ఈ వరండా సాలదని ఆ వరండాలో పోతారు. ఆ పక్క ఆ వరండాలోకి పోయి ఆడ కూడా పోయి గుడి పుట్టని పెట్టుకుంటారా మీరు? నేను ఎట్లా మీతో ఏగేది చెప్పు? నాకు ఎంతసేపు ఇక్కడ నెట్ వేసేది? ఎందుకు వేయడంలే? ఏదో పాపం ఎంజాయ్ చేసుకుంటారు, చేసుకొని కూర్చోండి. మీకు ఒక స్థావరం అని పెడితే నన్నే ఇట్లా బ్లేమ్ చేస్తే ఎట్లా? మీరు ఇట్లా నన్ను ఇబ్బంది పెడితే ఎట్లా మీరు? చెప్పండి మీ అమ్మకి మీ నాయనకి చెప్పండి. మీ అమ్మ మీ నాయన కన్నా సరిగ్గా చెప్పండి, కొంచెం బాగా గట్టిగా. కొంచెం జనాభా నియంత్రణ చేయండి అని. మీకోసం మళ్ళీ మీకు ఒక నెట్ కూడా పెడితేనే మీకు నెక్స్ట్ కూడా మీకు ఒక గూడు పెడితే నీళ్లు పెడితే నీళ్ళు అట్లా అయిపోయా, ఈడ పెడితే ఈడ ఇట్లా అయిపోయా. ఇది పద్ధతి కాదు బా. నాకైతే మీ పద్ధతి నచ్చడంలే.